జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ప్రాథమిక పశువైద్యానికి సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉంటాయని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి నెహ్రూబాబు తెలిపారు. జిల్లాలో 537 ఆర్బీకేలు ఉండగా అందులో పశువుల సంఖ్యను బట్టి 317 ఆర్బీకేలను క్లస్టర్గా ఏర్పాటు చేసి పశువైద్య సహాయకులను శాశ్వత ప్రాతిపదికన నియమించడం జరిగిందని, అదేవిధంగా వీటి ద్వారా 2900 మెట్రిక్ టన్నుల సమీకృత దాణా, 180 మెట్రిక్ టన్నుల విత్తనాలు, 85 చాప్ కట్టర్లు రైతులకు సరఫరా చేశామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్రమ నీటి వినియోగాన్ని నిరోధించేందుకు నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కలిదిండిలో చెరువుకు నీటిని పంపే విధానాన్ని పరిశీలించారు. అనంతరం నీరు అందనున్న పోల్రాజ్ కాల్వను ఆయన సందర్శించారు. కృష్ణానది నుండి వస్తున్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. కృష్ణా నీరు కైకలూరు నియోజకవర్గంలో 158 చెరువుల్లో నీరు నింపేందుకు విడుదల చేసిన నీరు సక్రమంగా ఆయా చెరువులకు చేరవేసే విషయంలో రెవెన్యూ, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు, విధి విధానాల ప్రకారం జనవరి, మార్చ్ 2023 నుండి 2024 వరకు నిత్యావసర సరుకుల కేటాయింపునకు గాను మొత్తం 1451.404 మెట్రిక్ టన్నుల కందిపప్పు ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లోని రేషన్ షాపులకు పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కె మంజుభార్గవి తెలిపారు. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పుతో పాటు బియ్యము, పంచదార, గోధుమ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జిల్లా కోర్టులోని సిబ్బందికి, న్యాయవాదులకు ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సికింద్రమోహన్ ఆధ్వర్యంలో అధిక ఉష్ణోగ్రత నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం వల్ల డీహైడ్రేషన్, సన్స్ట్రోక్ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ సమస్య షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి నీరు ఎక్కువగా తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాలో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లకు సూక్ష్మ పరిశీలకుల నియామకానికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో 415 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామని, ఆయా ప్రాంతాలలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 495 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని, వీరికి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్లను కేటాయించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా ఏలూరు కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. కంట్రోల్ రూంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్ అండ్ రీఅడ్రసల్ సెల్ మొదలైన విభాగాల పనితీరును పరిశీలకులకు వివరించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 13,006 మంది రైతుల వద్ద నుండి 337.07 కోట్ల రూపాయల విలువైన 1,70,198 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత వివరాలు ఆమె తెలియజేస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించబడి ఇప్పటివరకు జిల్లాలో 17 మండలాలైన భీమడోలు, దెందులూరు, ఏలూరు, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, ఉంగుటూరు, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, పోలవరం, టి నర్సాపురం, లింగంపాలెం, కామవరపుకోట, నూజివీడు, ముసునూరు, చింతలపూడి 107 రైతు భరోసా కేంద్రాల్లోని 24,461 మంది రైతులకు చెందిన 1,88,056 మెట్రిక్ టన్నుల ధాన్యమును నమోదు చేసుకున్నారని, అలాగే మిగిలిన 3 మండలాలైన టి నర్సాపురం, బుట్టాయిగూడెం మరియు ఆగిరిపల్లి 18 రైతు భరోసా కేంద్రాల్లో వరి పంట ఆరబెట్టుకునే దశలో ఉన్నాయని, ఇప్పటివరకు 49 లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని అన్నారు.